బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో ఎయిర్ ఇండియా విమానంలో సమస్య తలెత్తింది. టోక్యో టు ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో ఎయిర్ ఇండియా విమానంలో సమస్య తలెత్తింది. టోక్యో నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, టోక్యో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే పైలట్ దాన్ని గమనించి కోల్కతాలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే ఘటన చోటు తీసుకుంది. అయితే వరుస ప్రమాదాలతో ఎయిర్ ఇండియా ఇప్పటికే సతమతవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రయాణికులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యం. ఇటీవలనే అహ్మదాబాద్ ఘటన మరొకటి వరుసగా ఎయిర్ ఇండియా సంబంధించిన విమానాలు అనేక సాంకేతిక సమస్యలతోనే వరుసగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంటుంది. తాజాగా టోక్యో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సైతం కూడా అలాంటి పరిస్థితులు నెలకొంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో కొంత ప్రమాదం తప్పిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంలో దాదాపు టోక్యో నుంచి ఢిల్లీ వరకు నేరుగా వచ్చినప్పుడు కూడా ఢిల్లీకి పెద్ద దూరంలో అంటే విమానం వెంటనే కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే తెలుస్తుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా కోల్కతాలో అయింది. ప్రశాంతంగా అయితే ప్రస్తుతం ఉందని చెప్పాల్సి ఉంటుంది. అయితే సాంకేతిక సమస్య ఎట్లా తలెత్తింది, ఏ కోణంలో ఉంది, సాంకేతిక సమస్య గల కారణాలు ఏంటనే కోణంలో కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియాతో పాటు డీసీ అధికారులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం. కొత్త ఘటనతోనే ఎయిర్ ఇండియా విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు ఎత్తిపోతున్న పరిస్థితి తాజాగా నెలకొంది. డీజీసీఏ సైతం ఇటీవల అనేక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా డీజీసీఏ ఇటీవల కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన ఆ మార్గదర్శకాల్లో ప్రధానంగా విమానాలు ఇతర దేశాలకు వెళ్లే సమయంలో చెక్ చేసిన తర్వాత నేరుగా విమానాలు తనిఖీ చేసిన అనంతరమే అనుమతి ఇవ్వాలని కూడా ఏడీసీకు ఆదేశాలు జారీ చేసినప్పుడు ఇటీవల ఏడీసీ మొత్తం 37 సంబంధించిన మెడికల్ ప్రయత్నం కూడా డీజీసీ అధికారులు తనిఖీ చేసిన నేపథ్యం. తాజాగా ఈ ఘటన చూసుకోవడంతో ఒకసారిగా ఎయిర్ ఇండియా మరోసారి ప్రయాణికులకు తలెత్తిన సమస్య పట్ల చింతిస్తున్న ప్రకటన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన మరి కాసేపటి కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.